అమ్మా, నా పేరు దివ్య అండి. ఎప్పటి నుంచి ఉంటారు ఇక్కడ? ఇక్కడ అంటే మినిమమ్ ఒక 4 సంవత్సరాలు అవుతుంది ఇందులోకి వచ్చి రెంట్. కాకపోతే మా ప్రాబ్లమ్ ఇదే ఏమైంది? మెయిన్. ఇక్కడ ఇక్కడ ఏముందని సమస్య ఏముంది? నిండిపోయింది అనుకో, ఇంట్లో మొత్తం అన్ని బెడ్లు అన్ని తడిచిపోతాయి. చిన్న పిల్లలు ఉన్న అందులో పడిపోయినా తెలియదు. మాకు పిల్లలు ఉన్నారు, అందులో పడిపోయినా ప్రాణాలు పోతే మళ్ళీ మాకు తిరిగి రావు కదండి. చెప్పారు ఈ సమస్య గురించి ఎవరికైనా మాట్లాడారా మీరు? మాట్లాడాలంటే ఇక్కడ ఎవరు రాలేదు కదా. అట్లా పట్టించుకోవట్లేదు అసలు ఎవరు ఇక్కడ మిమ్మల్ని? ఇక్కడ ఇక్కడ ఎవ్వరు పట్టించుకోరు అసలు. ఇది లోపలికి ఉందని పట్టించుకోరు అసలు. ఈ హైట్ వాటర్ వస్తాయి, వాటర్ కూడా రూమ్ లో చాలా వచ్చేస్తాయి మొత్తం. ఒక్కోసారి మంచం కూడా నిండిపోతే బయట ఇలా నిలబడాల్సి వస్తుంది. ఇంకా మళ్ళా గ్యాస్ స్టవ్ పక్కన పెట్టేసి వాటి మీద నించోవాల్సి వస్తుంది. ఈ హైట్ వస్తాయి, సోఫాలు బెడ్ అన్ని తడిచిపోతాయి. బయట ఎండబెట్టుకోవాలి, చాలా ప్రాబ్లం. వర్షాకాలం సమస్య మీకు ఇక్కడ చాలా 5, 7 చెప్పారు ఎప్పుడన్నా ఎమ్మెల్యే గారికి? ఎవరు రెస్పాండ్ లేదు, ఎవరు రావరు. చెప్పుకున్నా కూడా అది వస్తే కదా మనం చెప్తాం. చెప్పేటప్పుడు కూడా ఎవరు లేకుంటారు, ఎవరు రారు. ఆ పూటకి ఇట్లా వస్తారు, చెప్పినా కూడా ఇంటర్ వెళ్ళిపోతా అంటే. ఇక్కడ అయితే అలానే ఉంది. ఈ రోడ్స్ కూడా చూడనన్నా ఇలానే ఉన్నాయి. మొన్న తవ్వారా, మళ్ళీ పట్టించుకోలేదు, మొత్తం అలానే ఉంది. ఇంకా 5-6 ఏళ్ళ నుంచి ఉంటున్నారు, ఒకసారి కూడా సమస్య చెప్పలేదా మీరు వాళ్ళకి? ఎవరు చెప్పుకున్నా అన్న వాళ్ళకి ఇట్లా మెట్లు హైట్ చేసుకోవడం, అక్కడ అన్నే వాళ్ళు కూడా మళ్ళీ మెట్లు సొంతంగా చేసుకోవడమే అవుతుంది. తప్పిస్తే ఎవరు రెస్పాండ్ అవ్వాలి. చెప్పామన్నా, వచ్చి చూశారు కానీ ఏమీ పట్టించుకోలేదు. మరి ఇంతవరకు అయితే చూశారు, లీడర్స్ వచ్చి చూశారు. మరి ఇట్లా ప్రాబ్లం ఉందని చెప్పాము. చెప్తే సరే చేపిస్తామని అన్నారు. మరి ఇంతవరకు మరి శాంక్షన్ కాలేదా ఏందో మరి తెలియదు. మరి వరద బాధితులకు 10,000 ఆర్థిక సాయం కూడా అప్పుడైతే తిరిగి చెప్పులు అరిగిపోయింది. ఎందుకంటే ఇక మాకు, నేను పక్కన ఉన్నాం కదా, మాకు వస్తే ఏమన్నా అని తిరిగినాము. అయినా కానీ రాలేదు. ఈ రోడ్డు కూడా కొద్దిగా ఏమవుతుందంటే చెరువులకు వచ్చినట్టు వచ్చేస్తున్నాయి నీళ్ళు. ఇది అంతా చెరువు అయిపోయింది. ఒకవేళ గల్లీ నుంచి వచ్చేస్తున్నాయి. ఫుల్ అయిపోయింది అనుకోని అందులోకించి రాత్రి ఇప్పుడు నిద్రలో ఉంటారు. మొన్న అయితే చిన్న పిల్లలు ఎట్లా అసలు రాత్రి చనిపోతే పరిస్థితి ఎట్లా? ప్రాణం పోయిన తర్వాత ఏం లాభం? బంగారం ఇచ్చినా వేస్టే కదా. మాకు ఈ సమస్య తీరిస్తే చాలు. 2 సార్లు గెలిపించినాము. మరి ఇప్పుడు ఇంకో ఎలక్షన్ వస్తుంది. 2 నెలలు ఎలక్షన్స్ రాబోతున్నాయి. 2 నెలలు గెలిపిస్తారా మళ్ళీ? మాకు అభివృద్ధి చేస్తే గెలిపిస్తాము.